ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చామంతి మా అమ్మని చంపాలన్న ఉద్దేశంతో విసిరిందనేది అబద్ధమే కదా. తను హత్యా ప్రయత్నం చేయలేదు. తను హంతకురాలు కాదు. నిర్దోష అనే కదా అర్థం. అదే నిజం. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఇంకెందుకు ఒప్పుకోరు ప్రేమ్? చెప్పురామా. చూడండి చూడండి అన్నారు, చూశారు కదా. నా నమ్మకం నిలబడింది. మరి ఇప్పుడేం చెప్తారో చెప్పండి. అధికారం ఉంది కదా అని, అనగలిగే స్థానంలో ఉన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఒకరిని బలిపశువుని చేయాలని చూడకూడదు. ధర్మాన్ని జయించడం అధర్మం వల్ల ఎప్పటికీ కాదు. ఇప్పుడు మాట్లాడరంటే ఎస్ఐ గారు, నేను చేయలేదు అని వేడుకున్నా, రిపోర్ట్స్ రాంగ్ అని మొత్తుకున్నా, ఇప్పుడు అదే కదండి రుజువైంది. సారీ అమ్మా, ల్యాబ్లోనే ఏదో పొరపాటు జరిగినట్టుంది. అదే చెప్తున్నా మీరు వినలేదు కదా. ఆ రిపోర్ట్స్ గొప్ప బ్రాండ్ అన్నట్టు మాట్లాడారు కదా. అసలు పొరపాటు ఎలా జరుగుతుంది? ఎవరన్నా కావాలని చేస్తేనే జరుగుతుంది. అమ్ముడు పోతేనే జరుగుతుంది. అలా జరిగే ఛాన్సే లేదు ప్రేమ్. మరి ఎలా జరుగుంటుందంటావు? అది మేము తేలుస్తాం సార్. మీరు తేల్చాల్సింది ముఖ్యమైంది మరొకటి కూడా ఉంది ఎస్ఐ గారు. ఇప్పటి వరకు మీరు చూసింది నేను కాదు అని, ఇప్పుడు మీరు చూడబోయేది అది ఎవరు అని. చామంతిని ఇందులో ఇరికించాలనే తను డాన్స్ చేసిన త్రిశూలాన్ని ఒక పర్సన్ తీశారన్నది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అవును ప్రేమ్, కానీ ఎవరనేది తెలియట్లేదు. అవునన్నా, మొహం కనపడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ అయ్యగారు, అమ్మగారి మీద హత్యా ప్రయత్నం చేసింది మగ మనిషి అని క్లియర్గా తెలుస్తుంది. ఎవరు సాహసం చేసింది నాకు తెలియాలి. ప్రేమ్, కొంచెం జూమ్ చేయరా. ఇక్కడ వైర్ కట్ అయింది. ఈ చైర్కి కరెంట్ పాస్ అయి ఉంటుంది. ఎలక్ట్రికల్ వర్క్ చేసిన వాళ్ళు సరిగ్గా చూసుకోలేదనుకుంటా. ఎవరై ఉంటారు? ఈ ఉంగరాన్ని నేను ఎక్కడో చూసినట్టుంది అయ్యగారు, కానీ ఇప్పుడు గుర్తుకు రావడం లేదే. ఎస్ఐ గారు, వీటి ఆధారంగా ఎవరో కనిపెట్టండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ, మా రమ బిజినెస్కి సంబంధించిన శత్రువులేమో తేల్చండి. వాళ్ళని ఊరికే వదలకూడదు. అవును ఎస్ఐ గారు, నేను కమిషనర్తో మాట్లాడతాను. ఎంక్వైరీ గట్టిగా చేయండి. వాడెవడో పట్టుకోండి.
వాణ్ణి ఉరికమ్మం ఎక్కించే వరకు నేను వదలను. అవునండి, వాడెవడో తెలియాలి. తెలిసిందంటే నేను మాత్రం వదలను. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాను. నాకు కావాల్సింది అదే. అసలు దోషి తప్పించుకోకూడదు. నన్ను నిందల పాలు చేసిన ఆ ద్రోహి బయట తిరగకూడదు. వదలం, త్వరలోనే పట్టుకుంటాం. ఎస్ఐ గారు, ఇక ఈ విషయం వదిలేయండి. అదేంట్రమ్మా, చామంతి చేసిందంటే మాత్రం షూట్ అట్ సైట్ ఆర్డర్స్ వరకు వెళ్తున్నా సరే అన్నాం. వేరే ఎవరు తెలిస్తే మాత్రం వదిలేమంటావేంటి? ఆ శత్రువెవరో నాకు తెలిసింది కాబట్టి. శత్రువు అని మీరే అంటున్నారు కదా అమ్మగారు. శత్రువుని ఎవరు వదిలేరు కదా అమ్మగారు. ఏయ్, నువ్వు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇంకా ఈ విషయంలో ఎవ్వరూ మాట్లాడద్దు అంటున్నాను. వాట్ మామ్? తెలుగులోనే చెప్పా, అర్థం కావట్లేదా? అది కాదత్తయ్య గారు, మిమ్మల్ని చంపాలని చూసిన వాణ్ణి వదలకూడదు కదా. వదులుతానని చెప్పానా? మిమ్మల్ని ఎవరిని ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తున్నాను. ఇది గోటితో పోయేది కాదు. అఫీషియల్ గా వెళ్తే మీలో ఎవరికన్నా ప్రమాదం జరగొచ్చు. మీలో ఎవరికైనా ఏమైనా అయితే నేను తట్టుకోలేను. హర్షకయ్యింది చాలు. ఇక నేనలాంటిదేది చూడకూడదు. రమా, చెప్తున్నాను కదా హర్ష, నేను పర్సనల్ గా డీల్ చెయ్యాల్సిన విషయం ఇది. మరో ఇన్సిడెంట్ ఏది జరగకుండా నేను ఫుల్ స్టాప్ పెడతాను. ఎస్ఐ గారు, నేను చూసుకుంటాను. దీన్ని ఇంతటితో వదిలేయండి, వెళ్ళండి. సరే మేడం. చెల్లెమ్మా, దేనికో భయపడుతున్నట్టు కనిపిస్తున్నావేంటి? అలాంటిదేమీ లేదన్నయ్య. మాట్లాడితే తీరిపోయేదే. మీరు వెళ్ళండి. సరే, పద నిషా.